హాయ్ అక్క. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు సార్. ఎందుకని చంద్రబాబు అనుకుంటున్నారు? నాకు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు సార్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆ సార్ వస్తే డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే అండి. సో ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే మనీ రూపంలో ఇచ్చారు, కానీ మనకు కావాల్సింది మనీ కాదు కదా. సో మనీ ఇస్తే ఫ్యూచర్ డెవలప్మెంట్ చూడట్లేదు ఎవరు. ఇప్పుడు జాబ్స్ లేవు. ఖచ్చితంగా అదే చంద్రబాబు నాయుడు సార్ వస్తే మాత్రం జాబ్స్ వస్తాయి. సో వీ విల్ బీ సెటిల్డ్ సూన్ అని అనుకుంటున్నా. ఓకే అండి. సో అంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారనుకోవచ్చా? నెరవేర్చారంటే రోడ్స్ అయితే అంతేమి బాగాలేదు, జాబ్స్ పరంగా అయితే నాకు అంతేం అనిపించలేదు. సో చంద్రబాబు నాయుడు సార్ రావాలనుకున్నా. పైగా ఈసారి చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు కాబట్టి సో యూత్ కమ్ ఎక్స్పీరియన్స్, సో బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నాకు జాబ్స్ గురించి అయితే తెలుసు. సో జాబ్ పరంగా అయితే డెవలప్మెంట్ ఎలా ఉందంటారు ఈ 5 సంవత్సరాలు? లేదు లేదు, నాకు అదేమో నచ్చలేదు. నాకు చంద్రబాబు నాయుడు సార్దే నచ్చింది. సో ఐ విష్ హిమ్ టు కమ్ బ్యాక్ అగైన్. ఓకే అండి. సో అంటే 3 రాజధానులు కూడా చేస్తానని హామీ ఇచ్చారు కదా? లేదు లేదు, మాకు ఒక రాజధానియే కావాలని కోరుకుంటున్నాం. మాకు అది వస్తేనే కొంచెం ఇంకా జాబ్స్ వచ్చేవి చాలా హోప్తో ఉన్నాం. అది కనుక వచ్చుంటే ఆ హోప్ మొత్తం పోయిందనమాట. యా ఇట్స్ ఫైన్. అది చెప్పా కదా, యూత్ కమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో ఈయన అంటే యూత్, సో ఎలా అనుకుంటున్నాం అది, ఈయన ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు సార్ అంటే. సో ఇద్దరు కలిపితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఎలాంటి మార్పులు వస్తాయి వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే? ఫస్ట్ థింగ్ అయితే జాబ్స్ వస్తుంది. ఇంకా రాజధాని పక్కా తీసుకొని వస్తారు, అదైతే పక్కా. రాజధాని ఒకటి, జాబ్స్ ఒకటి. ఆటోమేటిక్గా రాజధాని వస్తే జాబ్స్ అలా వచ్చేసినట్టు. మరి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకు సింగిల్గా వస్తలే అనుకుంటున్నారు? సింగిల్ ఏమో అంటే ఉంటాయి కదా పాలిటిక్స్, కొంచెం అలా అంత దాని గురించి తెలియదు నాకు. మరి ఒక ముక్కలు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు సార్. యా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.